అంటే ఇప్పుడు మమతా బెనర్జీ కేరళని కేరళంగా మార్చేశారు. మరి మేము కూడా ఆల్రెడీ మేము ఎప్పుడో ప్రపోజల్ పంపించాం. వాళ్ళు 2024లో పంపిస్తే వాళ్ళు ఆమోదించారు. మరి 2016లోనే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసి 2016లో 10 సంవత్సరాల క్రితం మేము ఇచ్చాం. మీరు దాన్ని ఎందుకు పక్కన పెట్టారు? మేము బెంగాల్, వెస్ట్ బెంగాల్, అసలు ఈస్ట్ బెంగాలే లేదు. 1971లో ఈస్ట్ బెంగాల్ అంతమైపోయి బంగ్లాదేశ్ వచ్చింది. అక్కడ ఈస్ట్ బెంగాల్ ఉంటేనే కదా మమ్మల్ని వెస్ట్ బెంగాల్ అని పిలవాలి. కాబట్టి వెస్ట్ బెంగాల్ అని వెస్ట్ బెంగాల్కి స్థానమే లేదు. కాబట్టి వెస్ట్ తీసేసి మమ్మల్ని బంగ్లా అంటే 3 భాషల్లో ఆవిడ అడుగుతుంది. హిందీలో ఒకటి, బంగాల్ అని, తర్వాత బంగ్లా అని బెంగాలీలో, బంగాల్ ఇంగ్లీష్లో, ఈ 3 భాషల్లో 3 పదాలు ఇవ్వని ఆవిడ పంపించింది అనమాట ప్రపోజల్ 2016లో. దాన్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఎందుకంటే 2 విషయాల మీద. ఒకటి, అక్కడ బంగ్లాదేశ్ ఆల్రెడీ బంగ్లా అనేది బంగ్లాదేశ్ ఉంది. అలాంటి క్షణంలో ఒక రాష్ట్రాన్ని ఇంకొకటి బంగ్లాదేశ్ అని పెడతాం ఇంటర్నేషనల్గా, అది కొన్ని వివాదాలకు దారి తీస్తుంది. కాబట్టి మేము మార్చలేం. తర్వాత రెండోది ఏంటంటే మీరు 3 పేర్లు ఇచ్చారు, 3 భాషల్లో 3 పేర్లు ఇచ్చారు. కాబట్టి ఆర్టికల్ 3లో 3 భాషలతో ఒక రాష్ట్రాన్ని చెప్పడం అనేది కుదరదు. భారతదేశానికే 2 పేర్లు ఉపయోగిస్తాం. కాబట్టి 3 భాషలు ఎలా అని ఆవిడ ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు కేరళని కేరళంగా మార్చారు. మరి మాకు యాంటీ బెంగాలీ వివక్ష చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ మోడీ ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని వివక్ష మా దాన్ని కూడా అమలు జరపండి. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ అనేది ఒకటి ఉంటే మాకు ఉండకూడదు బంగాల్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఫిలాసఫీ ల్యాండ్. వెస్ట్ బెంగాల్ స్వతంత్రోద్యమంలో చాలా కీలక పాత్ర పోషించింది. వెస్ట్ బెంగాల్ ఉండడం వల్ల, వెస్ట్ డబ్ల్యూ ఉండడం వల్ల మా విద్యార్థులు ఏదన్నా నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి వెళ్తే చివరిగా వస్తున్నారు ఆల్ఫాబెట్స్లో.